ఇప్పుడు మనకి మనం బాడీని డెలికేట్ గా చూడడం మొదలు పెడుతున్నాం. సో మైండ్ ఆల్సో వాస్ బికమింగ్ టూ డెలికేట్. ఎప్పుడైతే మనకి సుఖానికి అలవాటు పడుతున్నామో దుఃఖం కూడా దాంతో పాటే ఉంటూ ఉంటుందండి. ఇంత వెళ్ళాలి అంటే సుఖ దుఃఖాలకి మించి ఒక స్థాయి ఉంటుంది. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ కోసమే జీవుడు పుడతాడు. కానీ ఆ కర్మని పెంచుతున్నాం మనం. యాడెడ్ కర్మ వీఆర్ డూయింగ్. నలిఫై చేయలేకపోతాం. ఈ యాడ్ కూడా చేయకూడదు కదా. 36వ తరానికి చెందిన వారు మీరు అని అంటున్నారు. అంటే కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అమ్మా, ఇది 36వ తరం అంటే ఏంటి? అసలు మొదటి తరం ఎవరు? ఆ మొదటి తరంలో ఉన్న వాళ్ళ నుంచి మీ దాకా అసలు ఈ విద్య ఎట్లా వచ్చింది? హౌ ఇట్ వాస్ ట్రాన్స్ఫార్మ్? మా అమ్మమ్మ గారు నాకు గురువు గారండి. మా అమ్మమ్మ గారికి ఆవిడ మేనత్త గురువు. ఓకే. అలాగా జనరేషన్స్ వైజ్ ఇట్ ట్రాన్స్ఫర్డ్. ఒక దశలు అంటే ఒక జనరేషన్ లో ఈ సీక్రెట్ డాక్టర్ పుస్తకంలో టి సుబ్బారావు గారు ఉంటారు. ఆయన కూడా మా తాతగారని చెప్తారు. ఓకే. సో ఇట్స్ లైక్ అంటే ఆల్మోస్ట్ ఒక 36 తరాలది అనే కన్నా కూడా తరంలో ఒకళ్ళకి ఇది అలవాటు చేశారు. కానీ ఇది అందరి సొత్తు, ప్రతి వాళ్ళకి. అంటే భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళకి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అప్పుడు భారతీయ సనాతన ధర్మంలో ఇలాంటి విద్యలకి అపురూపంగా పెద్దపీట వేశారు. ఎందుకంటే ఇది అవసరం, నెక్స్ట్ జనరేషన్స్ కి ఇది అవసరం, ఇది అందరికీ తెలియాలి అని దార్శనీయంగా వాళ్ళు దర్శించి చూపించి వాళ్ళు విధి విధానాల్లో బతికి చూపించి చెప్పిన ఆచరించిన విద్యలు ఇవన్నీ. సో మా ఫ్యామిలీలో కంటిన్యూయేషన్ జరుగుతోంది. ఇలాగా చాలా మందికి చాలా కళల్లో కూడా నైపుణ్యం ఉంటుందండి. కొంతమంది చూడండి నాట్య శాస్త్రంలో చాలా ఇన్ని జనరేషన్స్ లో ఉండి ఉంటారంటారు, కొంతమంది సంగీతంలో ఉంటారు, కొంతమంది సాహిత్యంలో ఉంటారు, కొంతమంది ఆసుగా పద్యాలు చెప్పే దాంట్లో ఉంటారు. ఇలాంటివన్నీ కూడా పూర్వకాలం మెయిన్ స్టడీస్. ఛందస్సు వ్యాకరణాలు ఇలాంటివన్నీ ఎలా ఉంటాయి, ఇవన్నీ మెయిన్ స్టడీస్. దీస్ ఆర్ నాట్ అబౌట్ ఆల్ దిస్ వాట్ వీఆర్ టాకింగ్ సైన్స్ సోషల్, ఇవి కావండి, ఇవి మెయిన్ చదువులు. జీవితానికి మనం పుట్టిన తర్వాత సార్థింపబడి చేసే అంటే ఒక సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సిన అవసరమైన విద్యలు ఇవన్నీ. వీటిల్లో నుంచి మనం ఎందుకు పుట్టాము, సోల్ యొక్క ప్యాషన్ కనెక్ట్ అయ్యి ఎలా వెళ్తాము అనేది చెప్తుందండి ఇది. అయితే ఈ విద్యను మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు నేర్చుకోవటం, అండ్ ఎన్నేళ్లు పట్టింది దీన్ని మొత్తం? అంటే ఐ నో ఇట్ ఇస్ స్టిల్ అ ప్రాసెస్, నాకు తెలుసు. ఏ విద్య కూడా ఇది అయిపోయింది ఇంకా క్లోజ్ అయిపోయింది, ప్రతి క్షణం నేర్చుకోవాలి, ప్రతి క్షణం నేర్చుకోవాలి. అండ్ అండర్ వీఆర్ ఆల్వేస్ నిత్య స్టూడెంట్స్ అంటారు కదా. నాకు తెలిసి నాకు 4వ ఏటే సెలెక్ట్ చేశారండి. సో ఇది నా ప్రమేయంతో ఏమి ఉండదు. సో అలాగా అన్ని నేర్చుకోవాలన్నమాట. ఎవరు సెలెక్ట్ చేశారు? మీరు ఈ విద్య నేర్చుకోవాలి. అది కొంతమందికి అయితే తాళపత్రాల్లో ఉంటుందండి, రాసి ఉంటుందండి. రాసి ఉండి వీళ్ళు అంటే దానికి కమిట్మెంట్ ఉంటుందా ఉండదా అన్నది కూడా చూస్తారు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ మూఢనమ్మకాలు చాదస్తాలుగా కింద అనిపిస్తాయి, కానీ అప్పుడు అష్టాంగాల నుంచి పరిశీలన చేసేవాళ్ళు. అంటే దాంట్లో జ్యోతిష్యం ఒకటి. జ్యోతిష్యం అంటే ఈ జీవి ఎప్పుడు భూమి మీద పడింది, దాని గమ్యం ఎటువైపు వెళ్ళాలి, ఎలాంటి దాంట్లో ఉంటుంది, ఆ ఉంటున్నప్పుడు గోచార గ్రహ విశేషాలు ఎలా ఉంటాయి అనేది మొత్తం కూడా విశదీకరించారండి. సో ఇలాగ మొత్తం అన్ని క్లియర్ చేస్తూ అలా మనం ఏదో పుట్టేశాం కదా అని చెప్పారండి, శుభ్రంగా తాట తీసేస్తారు అంతే ఫుల్గా. అండ్ వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ ద మార్షల్ ఆర్ట్స్. నేను కరాటే బ్లాక్ బెల్ట్. అమ్మో. డాన్స్ నేర్పిస్తారు. ఇవన్నీ అంటే శరీరం పట్టు దొరకాలి మనకి. నా బాడీ ఇట్ షుడ్ బి ఇన్ మై కంట్రోల్. ఆ మైండ్ అనేది హై ఫ్రీక్వెన్సీలో ఉంటున్నప్పుడు మాత్రమే బాడీ కంట్రోల్లో ఉంటుంది. మైండ్ లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళింది అనుకోండి, అయ్యో నేను ఇలా అయిపోయాను ఇమోషన్స్ తోటి మనం డౌన్ అయిపోయాం అనుకోండి, అది రోగాలకి పుట్టిల్లు. సో ఒక సమర్థవంతంగా నేర్చుకోవటానికి మీరు ఈ కళలు కూడా నేర్చుకోవాలండి ఇవన్నీ. ఈజీగా గాడిపోయి తవ్వి ఒక 100 మంది వండమంటే వండేస్తాను. ఒక గంటలు అయిపోతుందండి వంట. అంటే ట్రెడిషనల్ గానండి, అది మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకోవడం వల్ల ఇవన్నీ అలవాటు అయిపోయాలి. సో విద్య అనే దానికి ఆడామగ భేదం లేదండి, జీవుడికి ఆడామగ భేదం ఉండదండి. సో అది సాధించి 10 మందికి ఉపయోగపడాలి అంటే పుట్టిన దానికి పుట్టుకకు సార్థకత, దాని పరమార్థం చుట్టూ ఉన్న వాళ్ళు బాగుపడ్డారు. అంటే మనం ఇవాల్వ్ అవుతూ 10 మంది మన వల్ల ఇవాల్వ్ అవ్వాలి. అంటే ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుందండి. అన్ని డాట్స్ కలిపితేనే ఆ పొటెన్షియల్ ఎనర్జీని మీట్ అవుతాం మనం. సో ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి. వీళ్ళకి ఇంతే పరిమితం వీళ్ళకి ఇంతే పరిమితంలా ఉండదు. కానీ నేర్చుకోవడానికి మాత్రం నిబంధనలు ఉంటాయి.
నిబంధనలు. Yeah. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఎలా పడితే అలా నేర్చేసేసుకుని చేసేయడానికి కాదండి. దానికి యోగ్యత ఉండాలి, ప్రాప్తం ఉండాలి. ఓకే. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్కి ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రాప్తం ఉందా లేదా అని చెక్ చేస్తామండి. మీకు యోగ్యత ఉంది అని అనటానికి ఏంటి? యోగ్యత అంటే వాళ్ళ టైంలో వాళ్ళ కార్మిక్ లైన్లో నేను అన్నెసరీగా అటెండ్ అవ్వకూడదు, వెళ్ళిపోకూడదు. కొంతమందికి అసలు ట్రీట్మెంట్ అక్కర్లేదండి, చెప్పేస్తాం మీకు అసలు అవసరం లేదు, ఇట్ ఈస్ లైక్ ఎ ఫేజ్, ఆటోమేటిక్గా మీరు ఇవి చేయండి నార్మల్ అయిపోతారని. ఎక్కడైతే మెడికల్ ఇంటర్వెన్షన్ తప్పనిసరియో అప్పుడు మాత్రమే, అవసరమైతేనే వాళ్ళకి ఇది కూడా లేకపోతే ఎలాగా అంటే ఫైనల్ రిసార్ట్ లా వస్తారు జనరల్ గా కేసెస్ అన్ని. మేము అన్ని తిరిగాం, ఇవి తిరిగాం 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ల వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. ఒక ఆవిడకి మొన్న చెప్తుందండి, 30 ఏళ్ళ ఆవిడకి 20 ఏళ్ళ నుంచి తలనొప్పి, 30 ఏళ్ళ ఆవిడకి 20 ఏళ్ళగా తలనొప్పి, అంటే అట్ ద ఏజ్ 10 years. సో షీ వాజ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి ఒక క్రానిక్ అర్థం కాని సమస్యకి, ఎందుకంటే డయాగ్నైజింగ్ ఏ దృష్టితో చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. కొంతమంది ఏంటంటే మనకుంటే అబ్నార్మాలిటీస్ ఉంటాయి, ఎక్కువ లాంగ్ అవర్స్ కూర్చోవడం, మన లైఫ్ స్టైల్ ఈ చేంజెస్ అన్ని వాటి వల్ల సగం తెచ్చుకుంటాం. వాటికి జనరల్ గా 2-3 weeks థెరపీతో అయిపోతుంది. కొంతమందికి ఉంటాయి మొండి రోగాలు లాంటివి, అంటే వాళ్ళు ఏం చేయనంటే తగ్గదు. ఎందుకంటే మనకి అంటే యోగ ప్రకారంగా, పతంజలి యోగ సూత్రాలు, మన యోగ ప్రకారంగా మనకి పంచకోశాలు ఉంటాయి. పంచకోశాల్లో ఫిజికల్ బాడీ అన్నమయ కోశం మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ బ్లాక్, లైఫ్ ఎనర్జీ బ్లాక్ అనేది, ఆ ఎనర్జీ బ్లాక్ ప్రాణమయ కోశంలో ఉందా, మనోమయ కోశంలో ఉందా, విజ్ఞానమయ కోశంలో ఉందా, ఇంకెక్కడ ఉంది అని వెతికే ప్రయత్నం ఈ మోడర్న్ సైన్స్ చేయదండి, వెతకలేదు. సరే, ఇప్పుడు మీరు ఇవి చెప్పారు కదా, ఇది ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యే భాషలో, అంటే ఈ మనోమయ కోసం, విజ్ఞానమయ బాడీ, స్పిరిచువల్ బాడీ, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, సైకిక్ బాడీ, సో ఇలాంటివన్నీ జనరల్ గా అందరికి తెలుస్తుంటాయి. సో మనోమయ కోసం అంటే ఈథరిక్ బాడీ, అంటే వేర్ అవర్ ఇమోషన్స్ విల్ బి లైక్ మిక్సింగ్ ఇన్ ద డైలీ రొటీన్. ఓకే. సో అంటే అది గ్రాప్ చేసిన, అంటే సెన్స్ ఆర్గాన్స్ నుంచి గ్రాప్ చేసిన, ఫిజికల్ సెన్సెస్ తో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బాడీ విల్ బి స్టోరింగ్, తెలిసినా తెలియకపోయినా మనం మర్చిపోతాం. బాడీకి మెమరీ ఉంటుంది, బాడీ సెల్ మెమరీలో అది ఉంటుందండి, దాన్ని డీకోడ్ చేస్తే రోగం తగ్గిపోతుంది. ఓకే. సో ఇది ఎప్పుడు చేస్తామంటే మెడికల్ గా ఇంకా వీళ్ళకి సొల్యూషన్ లేదు, ఎలోపతి మెడిసిన్ నేను చెప్పేది, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ వెరీ అడ్వాన్స్డ్ స్ట్రక్చర్, అండ్ దాంట్లో కూడా ఫెయిల్ అయిన కేసెస్ లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఎస్ వీ కెన్ ఫైండ్ ద ఆన్సర్. ఆ ఆటో ఇమ్యూన్ లోనే చాలా ఉన్నాయండి, మళ్ళీ లైక్ క్రాన్స్ అంటారు, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు, అన్ని రకాలకు సంబంధించినవన్నీ ఉంటాయి వాటికి. అలాంటి వాటికి బాడీ ఎందుకు తెప్పరెళ్ళట్లే? ఇన్ని మందులు వాడుతున్నారు కదా, ఎక్కడ కూడా గుణం కనిపించాలి కదా, ఎందుకు కనిపించట్లేదు? బికాస్ ఫిజికల్ బాడీలో అది ఉండదండి, దాని రూట్ కాజ్ ఎక్కడో ఉంటుంది. ఆ మెమరీ క్లియర్ చేయగానే ఈ వేసుకుంటున్న మందులు కానీ ఇవన్నీ దెబ్బకి నార్మల్ అవ్వడం మొదలు పెడతారు. ఓకే. అండ్ వెరీ షార్ట్ టైం, అంటే హార్డ్లీ 3 weeks to 4 weeks లో వాళ్ళు నార్మల్ అయిపోతారు. ఆ నార్మల్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్ట్రెంత్ చేయాలి కదా, ఓ ప్రోటోకాల్ ఉంటుంది. అంటే జనరల్ గా ఏంటంటే కాలు చెయ్యి సాగదీయండి, యాక్టివ్ గా ఉండండి, హుషారుగా ఉండండి, అంతే. శుభ్రంగా తినండి, మనశ్శాంతిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, దట్స్ ఇట్. అమ్మా, నాకు ఇంకా గుర్తు, నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు, అంతకు ముందు చాలా మంది మీ గురించి చెప్పారు, నేను చాలా విన్నాను మీ గురించి, కానీ ఎందుకో మిమ్మల్ని కలవాలంటే నాకు ధైర్యం చాలలేదు. ధైర్యం అంటే ధైర్యం అని కాదు, భయం అని కూడా కాదు, అంటే ఇందాక మనం ఇంట్రొడక్షన్ లో చెప్పుకున్నట్టు నమ్మకం. ఏంటి ఇలాంటివి, ఇవన్నీ జరుగుతాయా అసలు? ఒకళ్ళు ఇంత భయంకరమైన రోగంతో ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతే, వీల్ చైర్లో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతారా? వాట్ ఈస్ దిస్, ఇదంతా ట్రాష్, నాన్ సెన్స్, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని నేను కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐ మైసెల్ఫ్ ఐఎమ్ అడ్మిటింగ్ ఓపెన్ గా. సో ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతాయి, బికాస్ క్వశ్చన్స్, ఐ వాస్ హ్యావింగ్ సో మెనీ డౌట్స్. బట్ నేను ఒకసారి మిమ్మల్ని ఒక 2-3 నెలల క్రితం ఒక చిన్న గ్యాదరింగ్ లో కలిశాను. అక్కడ ఎవరైతే మీ నుంచి బెనిఫిట్ పొంది, అంటే మీ చక్రసిద్ధ వైద్యం నుండి బెనిఫిట్ అయ్యి ఒక చాలా హారిబుల్ డిజీజెస్ నుంచి బయటపడ్డారో, వాళ్ళు వాళ్ళ స్వీయ అనుభవాలు చెప్తుంటే నేను షాక్ తిన్నాను. అంటే అప్పుడు ఇంకా ఐ వాజ్ లైక్ బెంట్ అపాన్ టు బిలీవ్ ఇట్. ఇంకా నమ్మకం అప్పుడు కుదిరింది. బెండ్ రూల్ అంటాం కదా, ఎగ్జాక్ట్లీ. దెన్ ఆ తర్వాత మిమ్మల్ని కలిసి నాకున్న ఒక సమస్యను మీతో చెప్పుకుంటే మీరు అదేమిటో ఇట్లా అరటిపండు ఇట్లా ఒలిచేసి ఇట్లా నోట్లో వెళ్తున్నట్టు అంత సింపుల్ గా దానికి ఒక సొల్యూషన్ ఇచ్చేసారు. ఐ వాజ్ రియలీ అమేజ్డ్. అండ్ అమ్మా, టుడే ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ విత్ యూ. అంటే ఒక జర్నలిస్ట్ గా నేను నమ్మంది నేను చెయ్యనమ్మా, నేను నమ్మితేనే నేను ఏదైనా చేస్తాను, మాట్లాడతాను, అడుగుతాను. సో ఈవేళ నేను మీ ముందు కూర్చొని ఇవన్నీ మాట్లాడటానికి కూడా కారణం ఏంటంటే, నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో అందరూ అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి, వాళ్ళకున్న సమస్యలు మీ దగ్గర తీసుకురావాలి అని ఒక చిన్న కోరిక.
దట్స్ ద రీజన్ వై కానీ దానికి కూడా ప్రాప్తం ఉండాలండోయ్ కదా. ఇప్పుడు మీరు అన్నట్టు నేను మీ ప్లేస్ లో కూర్చున్నాను అనుకోండి, సపోజ్ మీకు మహా అయితే 10 క్వశ్చన్లు 50 క్వశ్చన్లు వస్తాయి, నాకు 101 నేర్చుకుంటున్నప్పుడు. ఎందుకంటే వై మీ, ఎందుకు చేయాలి, హౌ ఇస్ దిస్ పాసిబుల్, ఎలా కన్విన్స్ చేయాలి అంటే మెడిసిన్ ఇంత అడ్వాన్స్ అవుతున్నప్పుడు, లేదా స్టడీస్ వైజ్ ఇంత అడ్వాన్స్, ఇంత చదువు నేర్చుకుంటున్నప్పుడు ఇదే నేర్చుకోవాలి, దీంట్లోనే సమాధానం ఉంది అని ఎందుకు అనుకోవాలి అని చాలా ప్రయత్నం చేశాను మానేయడానికి. అండ్ కొంచెం నాకు తుంటరితనం ఎక్కువ ఉండేదండి. అంటే వద్దు వద్దు అనేది ఎందుకు వద్దో నాకు తెలియాలి. సో అప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు, అంటే ప్రశ్నించడం తప్పులేదు, అది పరిప్రశ్న అయి ఉండాలి, 10 మందికి ఉపయోగపడేదానిలా ఉండాలి. ప్రశ్నిస్తేనే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఆ సమాధానం నుంచి అనుభవం వస్తుంది, అనుభవమే నీకు ఒక పాఠం నేర్పుతుంది, ఆ పాఠమే 10 మందితో పంచుకోవాలి. దిస్ ఇస్ లైక్ హౌ షీ సెడ్. సో నేను చేస్తున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ ఇది మ్యాజిక్ కాదండి, డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ మ్యాజిక్. ఇంకొక సీక్రెట్ చెప్పనా మీకు, ప్రతి మనిషికి అంటే పుట్టిన ప్రతి వాళ్ళకి ఆన్ ద ప్లానెట్ హ్యూమన్ బీయింగ్ గా పుట్టిన ప్రతి వాళ్ళకి ఒక అద్భుతమైన భాండారం అండి శరీరం అంటే. దాంట్లో చాలా హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి, దాన్ని స్వారీ చేయడం తెలియాలి. ఒక కళ్ళం ఉన్న గుర్రాన్ని స్వారీ చేయొచ్చండి, కానీ కళ్ళం లేకుండా ఉండే దాన్ని ఎలా ఉంటామో జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం వాటిని కదండి. కళ్ళం ఉన్న గుర్రం స్వారీ చేస్తే దాని స్పీడ్, దాన్ని పట్టుకునే పట్టు ఇట్స్ డిఫరెంట్. అలాగా ఈ విద్య అనే కళ్ళాన్ని పట్టుకుంటే జీవితం అనే ఒక బండి సాఫీగా వెళ్తుందండి. అంటే గమ్యాన్ని అనుకున్నంత తక్కువ టైంలో తీసుకెళ్ళగలుగుతుందండి. మనము ఇప్పుడు సో కాల్డ్ మెడిసిన్ అంటున్నాం కదండి, స్టిల్ టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మెడిసిన్ హ్యాస్ నాట్ రీచ్డ్ దట్ లెవెల్ వేర్ అవర్ ancestors ఆల్రెడీ రీచ్డ్ దేర్ కదండి. బీయింగ్ ఇండియన్ ఇట్ సెల్ఫ్, అది కూడా ఏంటంటే మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఇంత వేద వాంగ్మయంలో ఇవే ఉన్నాయి మొత్తం అన్ని. సూర్యుడు ఎదురుకుండా నువ్వు కూర్చో, నౌ వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ విటమిన్ డి, సన్ రైజ్ కావాలని. సూర్యుడు ఎదురుకుంటే అభిముఖంగా కనీసం నువ్వు ఒక 4 రౌండ్లు మొత్తం సైకిల్ సూర్య నమస్కారాలు చేయి, నీకు ఆరోగ్యం బాగుంటుంది అంటే. ఎప్పుడైతే మనం సూర్యుడు ఎదురకుండా అలాగ మనం స్ట్రెచ్ చేస్తామో మన పోర్స్ నుంచి సూర్య రశ్మి యొక్క తేజస్సు లోపలికి వెళ్ళి అది ఆధారభూతం అవుతుంది, అది మన చైతన్య స్వరూపానికి కనెక్ట్ అవుతుంది. బలం అది ఫుడ్ అది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం. మనం చిన్నప్పుడు తర్వాణి అన్నం తినేవాళ్ళం అండి. తర్వాణి అన్నం అంటే పెరుగన్నం ముందు పెట్టేసి చద్దన్నం తినేవాళ్ళం. ఇప్పుడు దాన్ని మనం ప్రోబయాటిక్స్ స్టార్ హోటల్లో కూర్చుని 1000 రూపాయలు పెట్టుకుని కొనుక్కొని తినడానికి కూడా రెడీ అవుతున్నాం. కానీ చిన్నప్పుడు పెడితే మాత్రం ఎక్కేది కాదండి. రైట్. సో మనం తరిచి చూసుకోవాల్సింది, మనం ఆల్రెడీ అడ్వాన్స్డ్, బట్ అది ప్రూవ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు నడుము ముందు కట్టుకోవాలండి. నడుము కడితే తప్ప ఇవన్నీ బయటికి రావు. శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ ఏదో తేలిగ్గా తీసిపడేసే కాదండి, చాలా ఆధారాలు ఉన్నాయి. మన శాస్త్రాల్లో, మన పురాణాల్లో ఏవైతే చెప్పారో, చూపించారో, రాశారో వీటన్నిటిని తెలుసుకొని ఇది నిజం అని నమ్మడానికి మనకు కోవిడ్ రావాల్సి వచ్చింది. కోవిడ్ వస్తేనే గానీ ప్రకృతి ఎంత రకంగా మనకి సహకరిస్తోంది, మనం ప్రకృతిని ఎలా చూస్తున్నాం. ప్రకృతిలో ఉండే ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవాలి. నెమలి నుంచి నేర్చుకోవాలి, కాకి నుంచి నేర్చుకోవాలి. కాకి ఒకటే బ్రహ్మముహూర్తం కన్నా ముందు లేచి స్నానం చేస్తుందండి. సో ఇలాంటివన్నీ నేర్చుకోవాలని చెప్పిన ధర్మం, ఏకైక ధర్మం మనది. సనాతన ధర్మంలో ఇలా ఉంటాయి. ఇలా ఉంటున్న వాళ్ళకి, ఈ ఫాలో అవుతున్న వాళ్ళకి రోగం యొక్క ఏదైతే ఉంటుందో అంటే పర్సంటేజ్, అది మినిమైజ్ ఆర్ నలిఫైడ్. సే సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ బాడీ అయిన తర్వాత ఫిజికల్ గా ఎక్కడొక్కడ స్ట్రెయిన్ అవుతుందండి, అయినప్పుడు రికవరీ టైమ్ విల్ బి వెరీ ఫాస్ట్. కానీ ఇప్పుడు అందరు ఇమ్యూన్ మాట్లాడతారు, కానీ సెల్ఫ్ రిపేర్ సిస్టమ్ ఎవరు చేస్తున్నారండి? మనం ఇంట్లో పెట్టి ప్రేమగా పెట్టి తింటుంటే ఉండే బలానికి, ఎక్కడో బయట తింటుంటే వచ్చే బలానికి తేడా ఉంటుంది కదండి. లైక్ దట్ మన శాస్త్రాలు మనవి ఇప్పుడు అలా అని మోడర్న్ సైన్స్ తప్పని నేను చెప్పట్లేదు. మోడర్న్ సైన్స్ ఆల్సో షుడ్ బి లైక్ కేమ్ ఫ్రమ్ దట్. సో ఇంకా లోపలికి వెళ్ళాలి కదా, ఇంకా తెలియాలి కదా బాడీ అసలు ఎలా తయారవుతుంది, ఎన్ని కణాలు ఉంటాయి, ఎన్ని అవయవాలు ఉంటాయి, విచ్ ఇస్ లైక్ ద క్యారియర్. అసలు స్వరజ్ఞానం అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఊపిరి ఎలా ఉండాలి, ఎలాంటి ఊపిరిని తీసుకోవాలి, వాయువులు ఉపవాయువులు ఎలా సహకరిస్తాయి, నాడులు ఎలా ఉంటాయి, అండ్ చక్రాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క అంటే ముడుచుకుపోయిన వాటిని మన లైఫ్ ఎనర్జీ తోటి ఎలా ఓపెన్ చేస్తాం. వాట్ ఈస్ లైక్ ద ఆర్ట్ ఆఫ్ లైక్ బ్రీత్, ఆర్ట్ ఆఫ్ లైఫ్. సో అంటే బీయింగ్ దేర్, హ్యాపీనెస్ అంటే ఒకలాంటి బ్లిస్ఫుల్ స్టేజ్ లో మైండ్ని ఎప్పుడు ఎలా ఉంచుకోవాలి, వాటికి కావాల్సిన వెపన్స్ ఏంటి. మనం చూడండి, పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళాలన్నా లేదా ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి శరీరం ఒకటే గతి కదా. కరెక్ట్. దాన్ని ఎంత భ్రష్టు పట్టించేస్తామంటే దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ అంతే, అన్నీ మనకి కరెక్ట్గా అన్నీ అయిపోతూ ఉండాలి. కానీ శరీరానికి ఏం కావాలి, ఇంత నాకు సహకరిస్తోంది కదా, వై అంటే హౌ ఐ షుడ్ బి, ఒక గ్రాటిట్యూడ్.
అండ్ గుడ్ జీన్స్ వీ హ్యావ్, యాన్సిస్టర్స్ లీనేజ్ నుంచి వచ్చాం, ఒక గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్లో నుంచి లవ్ అనేది తెలుస్తుందండి. ఆ ప్రేమతత్వం అనేదే భగవతత్వం. దాన్ని అనుభవిస్తే తప్ప వీ డోంట్ గెట్ ఆల్ దిస్. అది అనుభవించాలి అంటే నీకు కష్టమైనా ముందు కష్టపడు, ఫస్ట్ నేర్చుకో, ఆ తర్వాత అది నేను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడుతుంది. కరెక్ట్. అక్కడ నాకు ఇది కావాలని నువ్వు అనుకో, ఆటోమేటిక్గా యూనివర్స్ విల్ గెట్ ఇట్ ఫర్ యూ త్రూ సంథింగ్, త్రూ సమ్వన్. ఇన్ దట్ వే హ్యూమన్ లైఫ్ వాజ్ గిఫ్టెడ్ ఫర్ ఎవర్. అలా ఉండే లైఫ్ని ఎలా చేసుకుంటున్నాము, జస్ట్ కంపేర్. కరెక్ట్. అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నామండి, కానీ మనసులోకి మాత్రం వెళ్ళలేకపోతున్నామండి. సో ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇంటర్ డైమెన్షనల్ థింగ్. సిద్ధశాస్త్రం అంటే నాతో నేను ఎలా కనెక్ట్ అవ్వాలి, నాకేం కావాలి, నేను ఎలా ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను ఎలా అర్థమైతే నాకు ప్రపంచం అర్థమవుతుంది. ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, ఆటోమేటిక్గా మొత్తం ప్లాట్ఫామ్ అంతా మీదే.